యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ భూభారతిలో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి తగు న్యాయం చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ భూభారతిలో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి తగు న్యాయం చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న పట్టాదారుకు సమాచారం ఇచ్చి పంచనామా కార్యక్రమం చేపట్టాలన్నారు. పెద్దపడిశాల గ్రామం రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 214లో నీరటి లక్ష్మి భర్త భిక్షమయ్య అను పట్టాదారుకు సమాచారం ఇవ్వకుండా మోకాపై విచారణ జరిపిన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ ఎస్ హరికృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు, మండల కమిటీ సభ్యులు బత్తిని భిక్షం, కాళీలు బాలయ్య, తోనం సైదులు, ఆంజనేయులు, నీరటి సైదులు, రేణమ్మ, పి యాదమ్మ, మై లక్ష్మి, శాఖాపురం ఎంకన్న తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ మండల రైతాంగం మొత్తం కూడా భూభారతిలో పెట్టుకున్న దరఖాస్తులను ఎమ్మటే ప్రభుత్వం అధికారులు పరిష్కరించి రైతులకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏ గొడవలైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలున్న భూముల మీదకి రైతులకు నోటీసులు ఇవ్వకుండా పక్క రైతులకు చెప్పకుండా ఏకదాటిగా వాళ్ళ ఏకపక్షంగా వ్యవహరించి అధికారులు పోయి ఒకవైపు నుంచి పోయి మరి రాసుకొస్తా ఉండ్రు. ఇలా రాసుకురావడం వల్ల మరి పక్క రైతు నష్టపోతారు. కాబట్టి ఎవరైతే ఈ అధికారులు సమాచారం ఇవ్వకుండా పోయి రాసుకొచ్చారో ఆ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఉదాహరణ నిన్న పెద్ద పాఠశాలకు సంబంధించి 214 సర్వే నెంబర్లో మరి ఆ భూమి మీద గొడవలు ఉన్నాయి. మరి అందులో 6 ఎకరాల 8 గుంటల భూమి అందులో ఉంటే అలా 3 పెద్ద పాలు 3 ముగ్గురు పాలొల్లాలు. కానీ ఒక పాలకు 2 ఎకరాల 3 గుంటలు జనగల చంద్రయ్య, మరి నీరటి మల్లయ్యకు 2 ఎకరాల 3 గుంటలు, నీరటి భిక్షమయ్యకు 2 ఎకరాల 2 గుంటలు ఉంటుంది. మరి నీరటి భిక్షమయ్య ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక 1 ఎకరం అమ్ముకుంటే ఇంకా ఎకరం 2 గుంటలు రికార్డుల్లో ఉన్నది. అలా భార్య పేరు మీద ఎకరం 1 గుంట పట్ట అయ్యింది. అయినప్పటికీ ఎవరైతే ఎకరం కొన్నారో వాళ్ళ పాలలు వీళ్ళ సొంత భూమిని వీళ్ళ పట్ట ఆ భూమి కొన్న భూమి పోను మిగతా భూమిని కూడా కబ్జా చేసి దున్నుకుంటూ మరి ఈ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి మీదకి వస్తే సంపమని చెప్పి వదిలేస్తా ఉన్నారు. ఈ విషయంలో మన పోయిన 7 తారీఖు నాడు ఇదే ఎంఆర్ ఆఫీస్లో మరి తహసీల్దార్ గారికి ఈ రకంగా ఉంది సార్, మీరు వచ్చి రికార్డుల ప్రకారంగా అలా భూమి అప్పచెప్పాలి, వాళ్ళు భయాందోళన గురి చేసి పెట్టి చంపుతామని చెప్తారని చెప్పి దరఖాస్తు ఇచ్చినాం. భిక్షమయ్య నీళ్ళ లక్ష్యం ఇవ్వడం జరిగింది. కానీ ఏ రోజైనా కూడా మరి ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారికి ఒకసారి మీరు పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టండి చెప్పిండు. కానీ పోలీస్ స్టేషన్లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎస్ఐ గారు ఏమంటారంటే మీరు ఎంఆర్ఓ పెట్టుకోండి, ఇది సివిల్ కేసు కాబట్టి మేము పట్టించుకోము, మీరు పోయి కోర్టులో వేసుకోవాలని ఎస్ఐ గారు అంటాడు. అంటే ఇక్కడ అధికారులు ఒక బాధ మీద ఉన్న రైతులు మాకు దిక్కు దశ లేదు, మమ్మల్ని కొట్టి చంపుతాడు, మా భూమిని లాక్కూరు కబ్జా పెట్టిరని చెప్పేసి ఫిర్యాదు అయితే పరిష్కరించవలసిన ఏ అధికారులు ఎవరైతే ఉన్నారో పరిష్కరించకుండా మీరు కోర్టుకు పడిన అని చెప్పేసి ఎస్ఐ గారు అంటాడు. ఎంఆర్ఓ గారేమో మరి నిన్న వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్న యారయ్య గారు మరి ఆయన ఎంకన్నా జూనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరు కూడా ఆ పెద్దపడిసల గ్రామానికి భూముల మీద పోయారు. మరి పోయేటప్పుడు అలా 214 సర్వే నెంబర్లు కూడా రావడం జరిగింది. మరి వచ్చేటప్పుడు ఇక్కడ పక్క రైతులకు అక్కడ సర్వే నెంబర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి రావాలి. వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఒక్క రైతు పక్షాన్ని సపరేటకుండా వచ్చి సిట్టల్లో కూర్చొని రాసుకుని వచ్చారు. అది ఏం రాసిరని మాకు అర్థమైతే లేదు. అది ఏం రాసుకొచ్చిరో చెప్పాలి. దయచేసి ఎంఆర్ఓ గారు ఈ విషయంలో పట్టించుకోవాలి. ఎవరైతే రైతు నష్టపోతుండో మీకు ఫిర్యాదు ఎవరైతే చేసిరో మరి మీరు ఎమ్మటే ఆ రైతుకు ఎవరికైతే మా కబ్జా చేసిరో ఆ రైతుకు నోటీసులు పంపాలి. ఏ రకంగా కబ్జా చేసిరో తేలాలంటే నోటీసులు పంపి మీరు పిలిపియాలి, పరిస్థితి ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ప్రైవేట్ జరిగిన దాంట్లో పెద్దపడిశాల 214 సర్వే నెంబరు ఈ జిల్లా
రఘు దర్శన్, తర్వాత వెంకన్న జూనియర్ వచ్చారు. వీళ్ళిద్దరు కూడా 214 సర్వే నెంబర్లో వీళ్ళకి తెలియకుండా పక్క రైతుల దగ్గరికి పోయి పంచనామా రాసి ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టుకుని